బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో 5 బృందాలతో బాంబ్ డాగ్ స్క్వాడ్లతో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. ఎక్కడ బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం నుంచి యథావిధిగా బీసెంట్ రోడ్ లో వ్యాపారాలకు పోలీసులు అనుమతిచ్చారు. కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫోన్ కాల్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ బీసెంట్ రోడ్ లో బాంబు ఫోన్ కాల్ కలకలం కలిగించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మొత్తం తనిఖీలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం బీసెంట్ రోడ్ లో ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం వరుసగా వీరందరూ కూడా తనిఖీలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఉదయం నుంచి కూడా మొత్తం 5 ప్రత్యేక బృందాలు కూడా సార్ చెప్పండి, ఈరోజు మొత్తం అంటే ఫోన్ కాల్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అప్రమత్తమయ్యారు, ఎలా ఉంది ప్రస్తుతం? ఫోన్ కాల్ మా కంట్రోల్కి వచ్చిందండి, కమాండ్ కంట్రోల్కి. మా సిపి గారు మాకు ఇన్ఫార్మ్ చేశారు ఇలా కాల్ వచ్చిందని. వెంటనే మేము చెప్పిన వెంటనే మార్నింగ్ 5 to 6 స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ చేసి ఈ చెకింగ్ ప్రారంభించాం. ఎక్కడ కూడా దాదాపు 5 టీమ్స్ వచ్చాము. మేము 5 టీమ్స్ కూడా తరోగా చెక్ చేసాము. కానీ ఎక్కడ కూడా బాంబ్ అనేది ట్రేస్ అవుట్ కాలేదు. ఇంకా చెక్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు దాకైతే మాకు ఎటువంటి ఆధారం ఎక్కడ దొరకలేదు కూడా. మాకు షాపులు మొత్తం మూపించారు. పొద్దున్న మీరు వచ్చే సిచ్యువేషన్ ఎలా ఉంది, మొత్తం ఎలా కంట్రోల్లో తీసుకున్నారు? మేము వచ్చినప్పుడైతే మొత్తం కూడా క్లోజే ఉన్నాయండి. అలా క్లోజ్లో ఉంచాము. తర్వాత మాకు కొంచెం అనుమానం తీరిపోయింది కాబట్టి కొంచెం ఓపెన్ చేపించేస్తాము. దానివల్ల పబ్లిక్ ఏం పానిక్ కాకుండా, పబ్లిక్ ఏం ఇబ్బంది కాకుండా మేము వాళ్ళ కోసం చేస్తూ కూడా మేము సెక్యూరిటీ చూస్తూ మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు షాపులు తనిఖీలు చేస్తున్నారు, చూస్తే ఆకలి ఎక్కువ ఉంది. చూద్దాం, ఈ మూల నుంచి అమల్లో బళ్ళు భారీగా ఉంది. ఈ బళ్ళల్లో కూడా చూశారు, ఇప్పుడు కూడా తనిఖీలు దగ్గర నుంచి చేపిస్తా ఉన్నారు. ఈ బళ్ళకు సంబంధించి మీరు ఏం చెప్తారు? బాంబ్ స్క్వాడ్ అంటే దానికి సంబంధించి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఎలా పరిశీలిస్తున్నారు, ఎలా తనిఖీలు? అంటే బాంబ్ స్క్వాడ్కి వచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. వెహికల్ చెక్ చేయడానికి ఉంటుంది, వెహికల్ ఎలా చెక్ చేయాలి కూడా ఉంటుంది. అవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. పార్ట్ పాయింట్ చెక్ చేసుకుంటున్నాం. వెహికల్ తో వెహికల్ చెక్ చేస్తున్నాం. అక్కడ మేము వెహికల్ పాయింట్ పెట్టాం. ఎంట్రీ కాకుండా ఎంట్రీ అయినప్పుడు వెహికల్ చెక్ చేసుకుని లోపల పంపిస్తున్నాం. ఇప్పుడు వచ్చినవి ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏమి లేవు. ఇప్పుడు